కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మట్టిలో కలిసిన రంగు. రచన శ్రీ భూక్య గోపీనాయక్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ భూక్య గోపీనాయక్ అధ్యాపకులు, కథా రచయిత, సాహిత్య విమర్శకులు. తొలి కథ కోతి బుద్ధి 1991 సంవత్సరంలో ప్రచురితమైంది. విద్యార్థి దశ నుంచే సాహిత్యం, జర్నలిజంపై ఆసక్తి పెంచుకున్న ఆయన కొంతకాలం జర్నలిస్టుగా, ఆ తర్వాత ఫ్రీలాన్సర్గా పనిచేశారు. ప్రస్తుతం అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. వివిధ దినపత్రికల ఆదివారం సంచికల్లో ప్రచురితమయ్యే కథలపై వారం వారం సమీక్షలు రాస్తున్నారు. కథలోని వస్తువు, శిల్పం, సామాజిక నేపథ్యం, రచయిత దృక్పథాలను విశ్లేషించడం ఆయన ప్రత్యేకత. బహుజన జీవితం, అట్టడుగు వర్గాల అనుభవాలు, సామాజిక వాస్తవికతలను నిశితంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. కథను కేవలం సాహిత్య ప్రక్రియగా కాకుండా సమాజాన్ని అర్థం చేసుకునే సృజనాత్మక సాధనంగా భావిస్తూ తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్ అడవి మీద పొద్దు వాలుతోంది. ఆకాశం గేరు రంగు పులుముకుంది. గాలిలో ఇప్ప పువ్వు మత్తైన బరువైన వాసన. ఆ వాసన గూడెం మొత్తాన్ని ఒక నిగూఢమైన నిశ్శబ్దంలోకి లాగుతోంది. అది నిద్ర కాదు, మెలకువ కాదు, రెంటికి మధ్య ఊగుతున్న ఒక అపస్మారక స్థితి. తన మట్టి గుడిసె అరుగు మీద లొచ్చు ఒక రాయిలా కూర్చున్నాడు. అతని చేతిలో ఉలి ఉంది, కానీ దానికి కదలిక లేదు. చూపులు ఎదురుగా ఉన్న బూడిద రంగు మట్టి గోడ మీద నిలిచి ఉన్నాయి. వానలకు నాని, ఎండలకు బీటలు వారి, పాత బొమ్మల ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన గోడ అది. ఒకప్పుడు ఆ గోడ అతని దేవుడు, అతని తాత ముత్తాతల ఆత్మ. ఇప్పుడు అది అతని నేరానికి, ద్రోహానికి సాక్ష్యంలా కనిపిస్తోంది. కొన్నేళ్ల కిందటి మాట. ఇదే సమయంలో లచ్చు గొంతు విప్పితే అడవి మొత్తం గోండు కథకు పాటలా కదిలేది. అతని వేళ్లు మట్టి గోడ మీద నాట్యం చేస్తే జంగుబాయి కథ, పెర్సాపేన్ సృష్టిగాథ, ఏడుకోతుల పురాణం అన్నీ ఆ గోడ మీద జీవం పోసుకునేవి. అవి బొమ్మలు కావు, అడవికి మనిషికి మధ్య తెగిపోతున్న పేగుబంధాన్ని గుర్తు చేసే అక్షరాలు. ఆ రంగులు అడవి కడుపులోంచి తీసినవి. పసుపురాయి నుంచి పచ్చ, గేరుమట్టి నుండి ఎరుపు, మాడిపోయిన మోదుగు కర్ర నుండి నలుపు. ప్రతి రంగుకు ఓ కథ ఉంది, ప్రతి గీతకు ఓ ప్రాణం ఉంది. ఆ అడవికి కొత్తగా బదిలీ మీద వచ్చిన రామ్మూర్తి పంతులకు లచ్చు ఒక అంతుచిక్కని అద్భుతం. రామ్మూర్తిది పట్నం. జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ గోల్డ్ మెడల్ సాధించాలన్న కలలు కన్నవాడు. క్యాన్వాసుల మీద రంగులతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నవాడు. కానీ వాస్తవపు రాపిడిలో ఆ కలలు రంగులు వెలిసిపోయాయి. బతకడానికి బడిపంతులు ఉద్యోగంలో, అది ఈ మారుమూల అడవిలో స్థిరపడ్డాడు. అతనిలో చచ్చిపోయిన కళాకారుడు ఈ అడవిలోని ఆదిమ సౌందర్యాన్ని చూసి రోజూ మూగగా రోదించేవాడు. లచ్చు ఇంటి గోడల మీద అతను గీసిన బొమ్మలను మొదటిసారి చూసినప్పుడు రామ్మూర్తి తనను తానే మరిచిపోయాడు. ఆ గీతల్లోని శక్తి, ఆ రంగుల్లోని పచ్చదనం, ఆ కథల్లోని ఆదిమ సౌందర్యం అతన్ని కట్టిపడేశాయి. అవి కేవలం బొమ్మలు కావు, అవి అడవి ఆత్మకు అక్షర రూపాలు. ఆ రోజు మొదలు వాళ్ళిద్దరి మధ్య ఒక వింత స్నేహం మొదలైంది. బడి మూసేయగానే పంతుల అడుగులు లచ్చు గుడిసెవైపే పడేవి. తన వెంట తెచ్చిన క్యాన్వాసులు, ఖరీదైన రంగుల ట్యూబులు లచ్చుకు చూపించేవాడు. లచ్చు వాటిని చూసి నవ్వేవాడు. ఇవి కాదు సాబ్ అనేవాడు. అడవిలోకి చేయి ఊపుతూ, నా రంగులు అక్కడున్నాయి, నా క్యాన్వాస్ ఇదిగో ఈ మట్టిగోడ. మొదట బిడియపడిన పంతులలోని నిజాయితీని, అతని కళ్ళలోని ఆర్ద్రతను చూసి లచ్చు నెమ్మదిగా తన హృదయాన్ని తెరిచాడు. ఈ బొమ్మలు నా కోసం గీసుకోను సాబ్ అనేవాడు లచ్చు గేరు రంగును నీటిలో కలుపుతూ. పండగొచ్చినప్పుడు మా దేవతలకు, మా పూర్వీకులకు స్వాగతం పలకడానికి ఈ గోడలను అలంకరిస్తాను. వాళ్ళు వచ్చి ఈ బొమ్మలను చూసి సంతోషించి మమ్మల్ని చల్లగా చూడాలి. ఈ రంగులు అడవి తల్లి ఇచ్చినవే, ఈ కథలు మా తాత ముత్తాతలు చెప్పినవే. ఈ గోడ మా బతుకు. వానొస్తే కరిగిపోతుంది, మళ్ళీ అలుక్కుని కొత్త కథ గీస్తాను. దేవుడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాలి సాబ్, అది శుభం. గోడ ఖాళీ అయితేనే కదా కొత్త కథ పుట్టేది. మీ కాగితం మీద గీస్తే అది చచ్చిపోయినట్టే, దానికి వానతో స్నానం లేదు, ఎండతో బంధం లేదు. లచ్చు మాటలు వింటూ ఉంటే రామ్మూర్తికి తన చదువంతా వ్యర్థంగా తోచేది.
తనలోని విఫలమైన కళాకారుడు మేల్కొన్నాడు. కళ అంటే ఇది కదా! జీవితంతో, నమ్మకంతో, ప్రకృతితో ఇంతగా పెనవేసుకుపోయిన సృజన కదా! అదే సమయంలో అతనిలో ఒక తెలియని అశాంతి మొదలైంది. తను సాధించలేని దాన్ని లచ్చు ద్వారా సాధించాలని ఆశపడ్డాడు. తను కాలేకపోయిన గొప్ప కళాకారుడిగా లచ్చును చూడాలనుకున్నాడు. తన ద్వారా ఒక ఆదిమ కళాకారుడు ప్రపంచానికి పరిచయం అవ్వాలన్న స్వార్థపూరితమైన ఆరాటం అది. ఇంత గొప్ప కళ ఈ అడవి చీకటిలోనే మగ్గిపోవాలా? ఈ నిరాడంబరత, ఈ పేదరికం, లచ్చు ప్రతిభకు ప్రపంచం బ్రహ్మరథం పట్టాలి. అతని బతుకు మారాలి. ఆ ఆలోచనే ఒక విషబీజమని అతనికి అప్పుడు తెలియదు. తను ఒక స్నేహితుడికి మేలు చేస్తున్నాననుకున్నాడు. కానీ అతని ఆత్మను బలిపీఠం ఎక్కిస్తున్నానని గ్రహించలేకపోయాడు. రామ్మూర్తి తనలోని సంస్కర్తను నిద్రలేపాడు. లచ్చు గోడల బొమ్మలను తన పాత కెమెరాలో బంధించాడు. ఆ ఫోటోలను హైదరాబాద్లోని ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ సునీతకు పంపించాడు. ఆమె గిరిజన కళల మీద పరిశోధన చేస్తున్న విదుషీమణి. అంతకుమించి కళను లాభదాయకమైన వస్తువుగా మార్చగల సమర్థురాలు. ఆ ఫోటోలు చూడగానే ఆమెలోని వ్యాపారి, కళా విమర్శకురాలు ఏకకాలంలో మేల్కొన్నారు. వారం తిరగకుండా తెల్లటి జీపులో గూడెం దారి పట్టింది సునీత. ఆమె వేగం, ఆమె మాట తీరు, ఆమె ఆధునికత గూడెంకు కొత్త. లచ్చుకు భయం వేసింది. ఆమె నేరుగా లచ్చు గుడిసె గోడల దగ్గరికే వెళ్ళింది. ఆ గీతలను తన వేళ్లతో తడివింది. ఇన్క్రెడిబుల్! వాట్ ఏ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్! ఇతను ఒక అన్కట్ డైమండ్ మూర్తిగారు అంది పంతులతో. ఆమె లచ్చుతో మాట్లాడింది. లచ్చుగారు, మీ చేతుల్లో అద్భుతం ఉంది. కానీ అది ఈ గోడలకే పరిమితం కాకూడదు. ఇది మ్యూజియంలో ఉండాలి. మీ పేరు ప్రపంచానికి తెలియాలి. మేము మీకు క్యాన్వాస్, మేలు రకమైన రంగులు ఇస్తాం. మీరు గీసివ్వండి. మీ బతుకు మారిపోతుంది. మీ మనవడని పెద్ద చదువులు చదివించొచ్చు. అమ్మోరా, నా బొమ్మలు అమ్మేవి కావు, మా దేవతలకు పూజ చేసేవి. సునీత నవ్వింది. పూజ కూడా చేయండి. కానీ మీ కళకు విలువ కట్టనివ్వండి. మీ దేవుళ్ళు కూడా సంతోషిస్తారు. పంతులు కల్పించుకున్నాడు. లచ్చూ, మేడం గారు చెప్పేది నిజం. నీ కళకు గౌరవం దక్కుతుంది. నీ కుటుంబానికి భద్రత వస్తుంది. ఒకసారి ఆలోచించు. నేనున్నాను కదా, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. లచ్చు భార్య సోంబాయి గుడిసె చీకటిలోంచి బయటకొచ్చింది. ఆమె కళ్ళల్లో పేదరికం, అలసట, భవిష్యత్తు గురించిన భయం కనిపించాయి. దేవుడు దేవుడు అంటున్నావు, ఆ దేవుడు మనవడికి జొన్నరెట్టిస్తున్నాడా? పంతులు సాబ్ చెడ్డ చెప్పడు, విను అంది భర్త చెవిలో. లచ్చు సందిగ్ధంలో పడ్డాడు. తన నమ్మకం, తన జాతి ఆచారం ఒకవైపు, తన ప్రాణం లాంటి స్నేహితుడు పంతులు, భార్య ఆశ మరోవైపు. చివరికి అయిష్టంగానే తల ఊపాడు. ఆ రోజు నుండి లచ్చు ప్రపంచం తలకిందులైంది. అతని గుడిసెలోకి తెల్లటి నున్నటి క్యాన్వాసులు, ప్లాస్టిక్ డబ్బాల్లో రంగులు వచ్చి చేరాయి. అడవి నుంచి తెచ్చిన పరిమళభరితమైన మట్టి రంగుల స్థానంలో టర్పెంటైన్ వాసన కొట్టే కృత్రిమ రంగులు. లచ్చు ఆ తెల్లటి క్యాన్వాస్ ముందు గంటల తరబడి కూర్చునేవాడు. అతని చేతిలోని కుంచె కదలని మొరాయించేది. అతనిలోంచి పాట పుట్టేది కాదు, కథ కదిలేది కాదు. ఇదివరకు దేవతల కోసం, పూర్వీకుల కోసం గీసిన చేతులు ఇప్పుడు డబ్బు కోసం, పేరు కోసం గీయడానికి సంకోచించాయి. ఆ తెల్లటి క్యాన్వాస్ అతన్ని వెక్కిరిస్తున్నట్టు అనిపించేది. అతని మట్టి గోడకు ఉన్న ఆత్మీయత, ఆ వెచ్చదనం, ఆ పోరస్ నిర్మాణం ఈ క్యాన్వాస్కి లేవు. అతను గీసిన మొదటి బొమ్మ ఒక జింక. అది అతని మట్టి గోడ మీద గీసిన జింకలా లేదు. అడవిలో స్వేచ్ఛగా పరిగెత్తే వేగం, భయం, చురుకుదనం అందులో లేవు. ఇది సర్కస్లో బంధించిన జంతువులాగా దీనంగా, నిర్జీవంగా చూసేది. రామ్మూర్తి ఆ బొమ్మను చూసి నిరాశపడ్డాడు. లచ్చు, ఇందులో జీవం లేదు. నీ గోడ మీద గీసినట్టే గీయి. లచ్చు నిస్సహాయంగా చూశాడు. ఇది గోడ కాదు సాబ్, ఇది నాతో మాట్లాడడం లేదు. నా రంగులు దీనిపై జారుతున్నాయి, కానీ దీని లోపలికి వెళ్ళడం లేదు. కానీ సునీతకు ఆ బొమ్మ నచ్చింది. పర్ఫెక్ట్! దీని ఫినిషింగ్ చాలా బాగుంది. మార్కెట్ కోరుకునేది ఇదే. లచ్చుగారు, ఇలాంటి జింకలు 10 గీయండి. ఆ, జంగుబాయి బొమ్మ కూడా గీయండి. ట్రైబల్ గార్డ్స్కి మంచి డిమాండ్. లచ్చు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. ఒక్కసారి నీ పేరు నిలబడితే ఆ తర్వాత నీకు నచ్చినట్టు గీసుకోవచ్చు అని తన మనసులోని అపరాధ భావనను దాచుకుంటూ సలహా ఇచ్చాడు. ఒత్తిడికి తలొగ్గి లచ్చు గీయడం మొదలుపెట్టాడు. అతను తన బొమ్మలను గీయడం లేదు, తన బొమ్మల నకళ్లను సృష్టిస్తున్నాడు. ప్రతి గీత వెనుక డబ్బు లెక్క, ప్రతి రంగు వెనుక సునీత ప్రశంసల ఆశ. హైదరాబాద్లో ప్రదర్శన విజయవంతమైంది. పత్రికలు అతన్ని అడవిలో దొరికిన ఆణిముత్యమని, గిరిజన పికాసో అని పొగిడేయి. డబ్బు వచ్చింది. సోంబాయి సంతోషించింది. పంతుల ముఖంలో గెలుపు కనిపించింది. లచ్చు గుడిసె కాస్త పెద్దదైంది.
ఇంట్లో సౌకర్యాలు పెరిగాయి. కానీ లచ్చులో ఏదో వెలితి. అతను నెమ్మదిగా తనలో తాను అపరిచితుడిగా మారిపోతున్నాడు. అడవికి వెళ్ళడం మానేశాడు. రంగురాళ్లను సేకరించడం మర్చిపోయాడు. పక్షుల భాషను, చెట్ల ఆత్మఘోషను వినలేకపోతున్నాడు. తనలోంచి పాటను, కథను, రంగును దూరం చేసుకున్న ఒక ఖాళీ మనిషిలా మిగిలిపోయాడు. గ్యాలరీ వాళ్ళు హైదరాబాద్లో లచ్చుకు ఒక పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. నగరంలోని ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద వాళ్ల ముందు అతను లైవ్గా ఒక బొమ్మ గీయాలని ప్రతిపాదించారు. లచ్చు ఈసారి ఎదురు తిరగలేదు. నిశ్శబ్దంగా ఒప్పుకున్నాడు. అతని మౌనం రామ్మూర్తిని భయపెట్టింది. లచ్చు, నీకిష్టం లేకపోతే వద్దు అన్నాడు బలహీనంగా. లచ్చు జవాబు చెప్పలేదు. హైదరాబాద్ ప్రయాణం అతనికి ఒక నరకయాతనలా అనిపించింది. ఆ ఎత్తైన భవనాలు, ఆ వాహనాల రణగొణ, ఆ మనుషుల వేగం అన్నీ అతనికి పరాయిగా, భయానకంగా అనిపించాయి. హోటల్లోని చల్లటి ఏసీ గాలి అతని చర్మాన్ని కాదు, ఆత్మను గీరుతున్నట్టు అనిపించింది. ఆ గాలిలో ఇప్పపువ్వు వాసన లేదు, తడిమట్టి వాసన లేదు, కేవలం రసాయనాల కృత్రిమ పరిమళాల వాసన. సన్మానం రోజు అతను సూటు వేసుకోనని మొరాయించాడు. తన మామూలు తెల్లటి ధోతి, బనీన్తోనే గ్యాలరీలోకి అడుగుపెట్టాడు. అక్కడ గోడల మీద తన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటి కింద లక్షల్లో ధరల ట్యాగులు. వాటిని చూసి జనం వైన్ తాగుతూ వావ్, అమేజింగ్, సో ప్రైమల్ అని ప్రశంసిస్తున్నారు. కానీ ఎవరూ ఆ బొమ్మల వెనకున్న కథను అడగలేదు, ఆత్మను చూడలేదు. వాళ్లకు అవి కేవలం గోడకు అలంకారాలు, పెట్టుబడికి సాధనాలు. అంతకన్నా దారుణం గ్యాలరీకి అనుబంధంగా ఉన్న సావనీర్ షాప్లో కనిపించింది. అక్కడ అతని పవిత్రమైన జంక బొమ్మను కాఫీ మగ్గుల మీద ముద్రించారు. అతని దేవత, సృష్టికర్త జంగుబాయి రూపాన్ని టీషర్ట్ల మీద, కీచైన్ల మీద, సెల్ ఫోన్ కవర్ల మీద ముద్రించి అమ్ముతున్నారు. ఆ దృశ్యం చూసి లచ్చుకి అక్కడే కుప్పకూలిపోయినంత పని అయింది. తన ఆత్మను, తన నమ్మకాలను, తన జాతి రహస్యాలను బజార్లో పెట్టి వేలం వేస్తున్నారని అర్థమైంది. తన కళ వస్తువుగా మారినప్పుడు కళాకారుడు కూడా బానిసేనని గ్రహించాడు. తన దేవతలను అలంకరణ వస్తువులుగా మార్చిన పాపానికి తనే కారణమని కుమిలిపోయాడు. అతను లైవ్ పెయింటింగ్ కోసం ఏర్పాటు చేసిన తెల్లటి క్యాన్వాస్ దగ్గరికి నడిచాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కెమెరాలు అతని మీద దృష్టి పెట్టాయి. సునీత, రామ్మూర్తి గర్వంగా చూస్తున్నారు. లచ్చు కుంచె చేతిలోకి తీసుకున్నాడు. రంగుల ట్యూబులను చూశాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతనికి తన మట్టి గోడ, తన గూడెం, ఇప్పపువ్వు వాసన గుర్తుకొచ్చాయి. కళ్ళు తెరిచాడు. అతని కళ్ళలో అపారమైన వైరాగ్యం, తీరని దుఃఖం. అతను కుంచెను, రంగులను నిశ్శబ్దంగా కింద పెట్టేశాడు. రామ్మూర్తి వైపు ఒక్కసారి చూశాడు. ఆ చూపులో నిందలేదు, కానీ వేల ప్రశ్నలున్నాయి. ఇదేనా సాబ్ నువ్వు నాకిచ్చే గౌరవం అన్నట్టుగా ఉంది ఆ చూపు. అతను ఎవరికి ఏమీ చెప్పకుండా ఆ వేదిక దిగి గ్యాలరీ నుండి బయటికి నడిచాడు. అతని వెనుక పిలుపులు, కేకలు అతను వినలేదు. ఆ రాత్రికి రాత్రే బస్సు ఎక్కి తన గూడెని తిరిగి వచ్చేశాడు. అతనితో పాటు అతని చీడపట్టిన ఆత్మ రాలేదు. దాన్ని ఆ నగరపు బజార్లోనే వదిలేసి వచ్చాడు. గూడెంకు వచ్చాక లచ్చు పూర్తిగా మారిపోయాడు. అతను కుంచె పట్టడం మానేశాడు. మాట్లాడడం మానేశాడు. ఒక జీవచ్ఛవంలా తన గుడిసెలో ఒక మూల కూర్చుండిపోయాడు. అతని కళ్ళలోని వెలుగు ఆరిపోయింది. అతని ప్రపంచం శూన్యమైపోయింది. రామ్మూర్తి పంతులు తట్టుకోలేకపోయాడు. అతను బడికి సెలవు పెట్టి గూడెంలోనే ఉండేవాడు. తన వల్లే, తనలోని విఫలమైన కళాకారుడి ఆశల వల్లే ఒక అసలైన కళాకారుడి ఆత్మహత్య జరిగిందని అతను గ్రహించాడు. అతను రోజూ లచ్చు గుడిసె ముందు కూర్చునేవాడు. లచ్చు, నన్ను క్షమించు. నేను నీకు మంచి చేయాలనుకున్నాను, కానీ నాలోని స్వార్థాన్ని, నా అశక్తతను నీ మీద రుద్దాను. నన్ను క్షమించు అని వేడుకునేవాడు. లచ్చు పెదవి విప్పేవాడు కాదు. అతని మౌనం రామ్మూర్తి అపరాధ భావనను వేల రెట్లు పెంచేది. లచ్చు మౌనం గూడెం మొత్తాన్ని ఆవరించింది. అడవి కూడా మోగబోయినట్టు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. ఒక మధ్యాహ్నం ఆకాశం నల్లబడింది. ఉరుములు మెరుపులతో పెద్ద వాన మొదలైంది. ఈ కాలంలో ఎప్పుడూ రాని వాన. చినుకులు రాళ్లలా పడుతున్నాయి. కుండపోత వర్షం. అడవి మొత్తం ఆ వానలో వణికిపోతోంది. లచ్చు మనవడు తేజం బడి నుండి తడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు తాత దగ్గరికొచ్చి భయంగా అతని చొక్కా పట్టుకున్నాడు. తాతా, వాన, పెద్ద వాన. లచ్చులో కదలిక లేదు. తాతా, చూడు, మన గోడ గోడ కరిగిపోతోంది అని అరిచాడు తేజం. లచ్చు ఉలిక్కిపడి లేచాడు. గుడిసె బయటికొచ్చాడు. అవును, ఆ వాన ధాటికి అతని మట్టి గుడిసె గోడ కరుగుతోంది. బీటలు బారిన ఆ గోడ మట్టి పెళ్లలుగా విడిపోయి నీటిలో కరిగి బురదలా మారి కిందకు జారుతోంది. ఒకప్పుడు తను గీసిన బొమ్మల ఆనవాళ్లు కూడా లేకుండా గోడ మొత్తం మట్టిగా మారిపోతోంది.
లచ్చు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ఆ కరుగుతున్న గోడ అతనికి తన పాపాన్ని కడిగేస్తున్న గంగలా అనిపించింది. తను అపవిత్రం చేసిన ఆ గోడను అడవి తల్లి స్వయంగా వచ్చి శుద్ధి చేస్తోంది. ఆ మట్టిలో తన ద్రోహం, తన అత్యాశ, తన అపరాధం అన్నీ కలిసి కరిగిపోతున్నాయి. మట్టిలో కలిసిన రంగు, ఆ రంగులు బజారులో అమ్ముడుపోయినవి కాదు. ఆ రంగులు క్యాన్వాస్ మీద చచ్చిపడినవి కావు. అవి తిరిగి తమ తల్లి ఒడిలోకి, మట్టిలోకి జారుకుంటున్నాయి. అది ప్రాయశ్చిత్తం. అది శుద్ధీకరణ. లచ్చు ఆ వానలో మోకాళ్ల మీద కుప్పకూలిపోయాడు. ఆ బురదను, ఆ కరుగుతున్న మట్టిని రెండు చేతులతో పట్టుకున్నాడు. ఏడ్చాడు. ఏళ్ల తరబడి తనలో గూడు కట్టుకున్న దుఃఖం, అవమానం, పశ్చాత్తాపం అన్నీ కన్నీళ్ల రూపంలో ఆ మట్టిలో కలిశాయి. తేజం ఏడుస్తున్న తాతను పట్టుకుని నిలబడ్డాడు. దూరం నుండి తన గుడిసె అరుగు మీద నుండి రామ్మూర్తి పంతులు ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. అతని కళ్ళ నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. అతను ఒక కళాకారుడు పునర్జన్మను చూస్తున్నాడు. ఇది లచ్చూకు మాత్రమే కాదు, తనకు కూడా ప్రాయశ్చిత్తమేనని అనిపించింది. వాన వెలిసింది. గాలిలో మట్టి వాసన. అడవి మొత్తం స్నానం చేసి పచ్చగా మెరుస్తోంది. లచ్చు ఆ ఉదయం నిశ్శబ్దంగా లేచాడు. చాలా కాలం తర్వాత అతను అడవిలోకి నడిచాడు. తన కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. ప్రతి చెట్టును, రాయిని, పుట్టను పలకరిస్తూ నడిచాడు. గేరు రాయి ఉన్న చోటికి వెళ్ళాడు. దానికి నమస్కరించి కొంచెం మట్టిని తీసుకున్నాడు. పసుపు రాయిని తాకాడు. మోదుగు చెట్టుకు క్షమాపణ చెప్పి కొన్ని ఆకులు తీసుకున్నాడు. తిరిగి గూడెంకు వచ్చాడు. అతని ముఖంలో ఇప్పుడు ప్రశాంతత ఉంది. సోంబాయి, తేజం ఆశ్చర్యంగా చూస్తున్నారు. లచ్చు పాత రోలు తీసి రంగులను నూరడం మొదలుపెట్టాడు. ఆ మట్టి పరిమళం ఇల్లంతా నిండింది. వానలో కరిగి ఇప్పుడు కొత్తగా ఆరిన మట్టి గోడ దగ్గరికి వెళ్ళాడు. దానికి నమస్కరించాడు. ఇప్పసారాతో గోడకు అభిషేకం చేశాడు. పండగకు గోడను పిలుస్తున్నా కనయా అన్నాడు మనవడితో. అతని గొంతు చాలా కాలం తర్వాత పలికింది. అతను తన వేలిని ఎర్రటి గేరు రంగులో ముంచాడు. ఆ తడి మట్టి గోడ మీద వాళ్ల జాతి సృష్టి కథకు మొదటి గీత గీశాడు. గీత గీస్తూ చాలా కాలం తర్వాత అతను పాట అందుకున్నాడు. ఆ పాట, ఆ గొంతు విని గూడెం మొత్తం అతని గుడిసె ముందు చేరింది. లచ్చు పాడుతూ వాళ్ల గోండు జాతి కథ చెబుతూ గీస్తున్నాడు. ఆ బొమ్మల్లో ఇప్పుడు బజారు వాసన లేదు, కేవలం అడవి ఆత్మ ఉంది. అందరి వెనుక రామ్మూర్తి పంతులు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఇప్పుడు కెమెరా లేదు. తనలోని సంస్కర్త, ప్రమోటర్ చచ్చిపోయాడు. అతను కేవలం ఒక సాక్షి, ఒక స్నేహితుడు. అతను నగరం నుండి తెచ్చిన క్యాన్వాసులు, రంగులు, లచ్చు సంపాదించిన డబ్బు అన్నీ గుడిసెలో ఒక మూలన పడి ఉన్నాయి. అవి ఇప్పుడు అప్రస్తుతం. లచ్చు అతన్ని చూశాడు. పాట ఆపాడు. నవ్వాడు. పంతులు సాబ్ అని పిలిచాడు. రామ్మూర్తి బిడియంగా దగ్గరకొచ్చాడు. లచ్చు తెల్లటి మట్టి రంగు ఉన్న కుండను అతని వైపు జరిపాడు. నువ్వు కూడా గీ సాబ్, ఈ గోడ అందరిది. ఇది బజారుది కాదు, ఇది మనది, ఇది మట్టిది. రామ్మూర్తి పంతులు కళ్ళు చెమర్చాయి. తనను క్షమించమని లచ్చు కోరడం లేదు. తనను కూడా ఈ శుద్ధీకరణలో భాగం కమ్మంటున్నాడు. ఇది క్షమించడం కన్నా గొప్పది. వణుకుతున్న వేలితో ఆ తెల్ల మట్టిని తాకాడు. ఆ స్పర్శకు అతనిలోని పట్నం మనిషి చచ్చిపోయాడు. మరో మనిషి పుట్టాడు. లచ్చు గీస్తున్న సృష్టి కథలో అతను కూడా ఒక చుక్క పెట్టాడు. లచ్చు తన మనవడి చేతికి ఒక చిన్న కుంచి ఇచ్చాడు. గీ, అడవి తల్లి కళ్ళు గీయి. ముగ్గురు కలిసి ఆ మట్టి గోడ మీద కొత్త కథను లిఖిస్తున్నారు. అమ్ముడు పోవడానికి కాదు, బతికి ఉండటానికి. కీర్తి కోసం కాదు, సంతృప్తి కోసం. ఆ మట్టి గోడ మీద లచ్చు చేతిలోంచి జాలువారుతున్న రంగులు కేవలం బొమ్మలు కావు. అవి మట్టిని నమ్మిన ఒక జాతి ఆత్మవిశ్వాసం. వాణిజ్య ప్రపంచపు దాడిని తట్టుకుని తన మూలాలను తిరిగి కనుక్కున్న ఒక కళాకారుడు ఆత్మఘోషకు అజరామరమైన సాక్ష్యాలు. ఆ రంగులు మట్టిలో కలిసి మళ్లీ మట్టి నుండే పురుడు పోసుకున్నాయి. మీరింతవరకు మట్టిలో కలిసిన రంగు కథ విన్నారు. రచన శ్రీ భూక్య గోపినాయక్. ఫోన్ 9989159196. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2025వ సంవత్సరం నవంబర్ 23వ తేదీ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఈ కథ, కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి